హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కిచెన్. ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో చాలా కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా. ఆ కొబ్బరితో ఇలా రవ్వ లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చేయడం చాలా ఈజీ కూడా. ఈ లడ్డు చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే షుగర్ కూడా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని కాజు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యిని వేసి రవ్వను వేసి వేయించుకోండి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే రవ్వ సరిగా వేగదు. ఈ రవ్వ బాగా వేగితేనే లడ్డు టేస్టీగా వస్తుంది. ఈ రవ్వ వేగాక ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇందులోకి షుగర్ పౌడర్ని, కొబ్బరి తురుమును యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేశాం కాబట్టి వెంటనే చేత్తో కలుపుకోవచ్చు. ఎక్కువ వేడిగా ఏమీ ఉండదు. ఇందులో కాజు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని లడ్డూలుగా కట్టుకోండి. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. అంతే, టేస్టీ అండ్ ఈజీ లడ్డూలు రెడీ. ఈ రవ్వ లడ్డూలకు పాకం కూడా అవసరం లేదు కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా స్మూత్గా యమ్మీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి.